వెంగళరావు గారు మన కుక్కట్పల్లిలో కార్పొరేటర్ గా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఉండేవాళ్ళు. మన కుక్కట్పల్లి డివిజన్ లో ఎవరిని అడిగినా సాఫ్ట్వేర్ తెలియని వాళ్ళు ఉన్నారు. మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సార్ చిన్న కాల్ చేస్తే వచ్చి హెల్ప్ చేస్తారు. చాలా జేపీ గారు ఉన్నప్పుడైతే చాలా సపోర్ట్ చేశారు. సో ఈ రోజు కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన ఇమీడియట్ గా వచ్చి రెస్పాండ్ అవుతుంటారు. సో ఆయన ప్రజాసేవ కోసం ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది హనీకోమ్. హనీకోమ్ అంటే మన కార్ షోరూమ్స్ వాటిలో ఉపయోగిస్తారు. ఇట్లా ఇది నియాన్ అనమాట. సో మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో వస్తుంది అనమాట. సో ఇది పెద్దగా వస్తుంది, చిన్నగా వస్తుంది, సైనేజ్ బోర్డులో వస్తుంది. ఇది బోర్డ్ అన్న ఎవరన్నా అక్కడికి వెళ్ళారనుకోండి, సో వెల్కమ్ అని చెప్పుద్ది గ్లోయిలీకి. సో ఇది యాక్చువల్లీ ఇట్లా మనం మిషనరీలో ఇట్లా తయారు చేస్తుంది. ఫస్ట్ ఒక లైట్ రావాలంటే ఇట్లా డై తీసుకొని ఆ డైలో ఇట్లా మిషన్స్ పెట్టి ఇట్లా తయారు చేస్తుంది. ఇది రా మెటీరియల్ అన్న మొత్తం. సో ఈ రా మెటీరియల్ మొత్తంలో అన్ని అమ్ముతాం. ఎవరు ఎలక్ట్రీషియన్ కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరు ఉంటే వాళ్ళందరికీ అమ్ముతాం. ఇట్లా ఈ డ్రమ్స్ అన్న అంటే మనకు జనరల్గా ఐటీ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. సో ఈ డిఫరెంట్ ఐటీ ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ లైట్ తో పాటు వైర్ కూడా అమ్ముతాం. వైర్ కూడా అమ్ముతాం. వైర్లు ఉంటాయి, స్విచ్చెస్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి. సో అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తాం మనం కంప్లీట్ గా. ఇది సెన్సార్ అన్న, ఇది వేవ్ సెన్సార్. సో ఇట్లా వేవ్ ద్వారా సెన్స్ అయింది. ఇది డే లైట్ సెన్సార్. ఇట్లా ఈవినింగ్ ఆగిన లైట్ వెలుగుతుంది, మార్నింగ్ ఆగిన ఆగిపోయింది. ఇప్పుడు మనకు బయట లైట్స్ ఉంటాయి కదన్నా, ఈవినింగ్ ఆగిన లైట్ వెలుగుతుంది, మార్నింగ్ ఆగిపోతుంది, ఆటోమేటిక్ వస్తుంది. కరెక్ట్. ఇదేమో మనిషి వస్తే వెలుగుద్ది, ఇదేమో వెహికల్ వస్తే వెలుగుద్ది. ఇది టచ్ సెన్సార్ అండి. చదువుకుంటాం కదా, చదువుకునేటప్పుడు సో ఇట్లా టచ్ చేసాం అనుకో ఈజీగా అయింది. డిమ్ కావాలంటే డిమ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ నియాన్ ప్రొఫైల్ డిజైన్స్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి బోర్డ్స్ వస్తాయి కదా, సైనేజ్ బోర్డ్స్. ఈ సైనేజ్ బోర్డ్స్ మనం చేసుకుంటే 2 రకాలు ఉంటాయి. అక్రలిక్ ఉంటుంది, ఒకటేమో ఇంకోటి ఇది అక్రలిక్ షీట్ తో తయారు చేస్తాం. ఇది అక్రలిక్ లిక్విడ్ అనమాట. లిక్విడ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇదేమో హాలోగ్రామ్ అన్న. సాయంత్రం కాగానే ఏం చేస్తామంటే మన లోగో ఉంటుంది, రోడ్డు మీదకి వేస్తాం. లైటే మన పేరు వస్తుంది, గ్లోయిడ్ కింద బోర్డు వస్తుంది. దీన్ని హాలోగ్రామ్. సో ఇటువంటిది ఇట్లా డిజైన్స్ ఎన్నైనా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది స్మార్ట్ ఫోన్. మనకి ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంటే స్మార్ట్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇది స్మార్ట్ కెమెరా. సో ఎక్కడి నుంచి అయినా మనకి ఏం చేస్తుంది అంటే ఇది మొబైల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. రెండోది వీడియో, ఇక్కడ వీడియో వస్తుంది, ఈ సోలార్ ద్వారా ఆపరేట్ అయ్యింది. సో ఇట్లా వస్తాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఈ ఫిష్ ఎఫెక్ట్ ఇటువంటి క్రియేట్ చేసుకోవాలంటే ఇట్లా ఈ గోగో ప్రొజెక్టర్ అన్న. ఇది వాటర్ ఫ్లో ఉంటుంది కదా, ఇట్లా దీంట్లో ఫిష్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మా దగ్గర మన ఇవి ఉంటుంది కదన్న, మన హోమ్ థియేటర్లో స్టార్ లైట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు ఇట్లా. సో స్టార్ లైట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఇవి ఇట్లా ఎలివేషన్ లైట్స్ ఉంటాయండి. మొత్తం ఎలివేషన్ లైట్ ఉంటాయి చాలా రకాలు. మీరు అన్న ఎగ్జిబిషన్ టైప్ పెట్టే చాలా ఐటీ సిటీలో పెడతాం, రెగ్యులర్ గా పెడతా ఉంటాం. రఘురామ్ కన్స్ట్రక్షన్ మా బావని. ఓకే, రఘురామ్ కన్స్ట్రక్షన్ ఐడిపిఎల్ కాలనీ ఆపోజిట్ లో. ఓకే, 20 ఎకరాలు 30 ఎకరాలు కడుతున్నారు. హానర్. ఓకే ఓకే ఓకే. ఆ ఎగ్జిబిషన్ చాలా ఎగ్జిబిషన్స్ పెట్టాను. ఇట్లా సిరీస్ లైట్ దొరుకుతాయి. ఈ ఫెడ్ లైట్స్ అన్న. సో ఇది మన దగ్గర 30 వాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అది 400 వాట్ అన్న. క్రికెట్ స్టేడియంకి వాడతాం మనం. సో చాలా ఎక్కువ లైట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 65 మీటర్స్ కవర్ అవుతుంది అన్నది. గ్రౌండ్స్, క్రికెట్ గ్రౌండ్. అవునవును, గ్రౌండ్ కు ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే అన్న, మనకి దాంట్లో లెన్స్ ఉంటాయి, డిఫరెంట్ లెన్స్ ఉంటాయి. ఆ లెన్స్ తో కూడా దూరం ఎక్కువ కవర్ అయ్యింది. సో దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీరు అడిగారు కదా, ఫ్యాన్స్ ఉంటాయి ఇట్లా. సో ఇప్పుడు మీకు ఒక అగ్రికల్చర్ ఉంది అనుకున్నా, దాంట్లో ఈ సోలార్ ట్రాప్ లైట్ అంటాం. సో ఈవినింగ్ కాగానే మనకి ఏదైతే ఉంటాయో పురుగులు అవన్నీ వచ్చి దీంట్లో పడిపోతాయి. దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి చనిపోతాయి ఆటోమేటిక్ గా. సో నెక్స్ట్ వచ్చి మనకి కాప్ లైట్స్ ఉంటాయి అన్న. ఇవన్నీ ఇంటికి సంబంధించి ఉంటాయన్న ఇక్కడ. సో ఇంటికి సంబంధించి ఒక దాంట్లో 3 కలర్స్ వస్తాయి. 3 కలర్స్ వస్తాయి. ఒక కలర్ వచ్చింది కన్నా, వామ్ వైట్.
కూల్ వైట్, న్యాచురల్ వైట్. సో ఇట్లా 3 వస్తాయి. దీంట్లో తక్కువ కాస్ట్ కావాలనుకోండి ప్లాస్టిక్ వాడతాం. సో కొంచెం క్వాలిటీ కావాలంటే ఈ అల్యూమినియం వాడతాం. నాకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా ఈ బాల్స్ ఇవన్నీ చేస్తాం. మనకి ఇండస్ట్రీ ఉందనుకున్నా, ఈ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ ఇండస్ట్రియల్ లైట్స్. సో చాలా ఎక్కువ లైటింగ్ వస్తుంది. సో అది లెన్స్ మోడల్ అన్న, ఇది ఈకో మోడల్ అంటారు. సో అదేవిధంగా మనకి స్ట్రీట్ లైట్ అవసరం అనుకున్నా, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ స్ట్రీట్ లైట్స్. సో దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా డే లైట్ సెన్సార్. సో ఇక్కడ సెన్సార్ ఉంటుంది అనమాట. ఇది ఆన్ చేసినప్పుడే వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు లైట్స్ వస్తాయి. ఈవినింగ్ ఆగానే వస్తాయి, లేకపోతే మార్నింగ్ ఆగాలి. సో నెక్స్ట్ వచ్చి ఇవి సీలింగ్ ఉన్నాయనుకోండి, పెద్ద సీలింగ్స్. ఇప్పుడు కేరళ కానీ అటువంటి దాంట్లో ఫాల్ సీలింగ్ ఉండదు వాళ్ళకి. ఫాల్ సీలింగ్ ఉండదు. ఆ ఫాల్ సీలింగ్ లేని దగ్గర ఇట్లా సీలింగ్ పెడతారండి డైరెక్ట్. ఇప్పుడు హాంకాంగ్ ఉంది, హాంకాంగ్ అని ఇటువంటి వాటిలో ఒక పెద్ద రూమ్ ఉంది అనుకున్నా, ఇప్పుడు మా సీలింగ్ లేకుండా దాంట్లో పెట్టేస్తారు. ఒక లైట్ సరిపోయేది మొత్తం. మనం 4-5 పెట్టుకుంటే ఒక లైట్ పెట్టుకుంటే సరిపోయేది. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇవి స్మార్ట్ బోర్డ్ అన్న, మీకు లోపల ఆపరేషన్ చేస్తే స్మార్ట్ బోర్డ్. అలెక్సా స్విచ్ ఆన్ ఇండస్ట్రియల్ లైట్. సో అట్లా ఆన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది అనుకున్నా, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏ టైంలో లైట్ వెళ్ళాలంటే మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి. ఈవినింగ్ కాగానే మనకి పవర్ ఉందనుకోండి వెలుగుతుంది, పవర్ పోయినా బ్యాకప్ ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి దీంట్లో కూడా ఉంటుంది అన్న, ఇట్లా వీటి వెళ్ళి కూడా చేయొచ్చు. ఇట్లా రా మెటీరియల్ దొరుకుతుంది. మనం ఇంత కబోర్డ్ సెన్సార్ చూసాం కదన్నా, ఇట్లా సెన్సార్ దొరుకుతాయి మన దగ్గర. కబోర్డ్ చూస్తే లైట్ వెలుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇట్లా గార్డెన్ లైట్స్ దొరుకుతాయి. అన్ని రకాల గార్డెన్ లైట్స్ ఉంటాయి. బొలాడ్ ఉంటుంది. బొలాడ్లో మనకి 4 feet హైట్ దాకా చేసుకోవచ్చు. ఓకే, 4 feet హైట్ దాకా చేయొచ్చు. ఏ హైట్ అని చేసి జింక కావాలంటే జింక లాంటివి చేస్తారు. సో గేట్ లైట్స్, ఇక ఎలివేషన్ లైట్స్, ఇవన్నీ మనకు రెగ్యులర్గా ఉపయోగపడతాయి. ఇవి ఉంటాయి అన్న, ఇవి ఇట్లా మనకి ఏమంటారంటే సర్ఫేస్ మౌంట్ లైట్స్ అంటారు. ఈ సర్ఫేస్ మౌంట్ లైట్స్ లో ఈ సర్ఫేస్ మౌంట్ లైట్ అడ్వాంటేజ్ ఏంటన్నా, చూడండి లైట్ ఈ కింద స్ట్రైట్ పడుతుంది అనమాట. సో ఇవన్నీ దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇది కోన్ షేప్, ఇట్లా బొంగుల షేప్ లాగా ఇట్లా డిఫరెంట్ షేపులు చేసుకోవచ్చు. ఇట్లా బల్బ్స్ ఉంటాయి. సో బల్బ్లో మనకి డిఫరెంట్ షేప్స్ వస్తాయి. సో ఇది హార్ట్ షేప్ ఉంది, తర్వాత ఇట్లా ఈ షేప్ ఉంది. నెక్స్ట్ ఇట్లా పెద్ద దాంట్లో బల్బులో పెట్టుకోవచ్చు, హ్యాంగ్ దాంట్లో. ఇట్లా సర్వీస్ సర్వీస్ మనకి జనరల్ గా ప్రాబ్లమ్స్ అయితే రావన్నా. మన ఫెయిల్యూర్ రేట్ ఇప్పటి వరకు చూసుకుంటే 0.1 ఉంది. అంటే మనం 1000 లైట్ కనుక ఇస్తే ఒక లైట్ ఫాలో అవుతుంటాం. సో మనకి వెనక్కి వచ్చే లైట్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. మేము ఎవ్రీడే ఆన్ యావరేజ్ ఒక 15 లక్షల దాకా బెట్టలు తయారు చేస్తా ఉన్నాం. సో దాన్ని సేల్ చేస్తుంటాం కదా, మనకు వచ్చేవి చాలా ఫెయిల్యూర్తో తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఇది మనకి బల్బ్స్ ఉంటాయి, డిఫరెంట్ బల్బ్స్ ఉంటాయి. ఈ బల్బ్స్ లో కూడా పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. ఫస్ట్ మనం ఏదైనా ప్లానింగ్, ఏదైనా అగ్రికల్చర్ లేదా ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు ఫస్ట్ లైట్ ఏంటంటే ముందు మీ సజెషన్ అంటే ఏ ఏరియా లేదు అనేది మొత్తం చేయొచ్చు. మంచి క్వశ్చన్, కరెక్ట్ అన్న, బాగా చెప్పారు. ప్లానింగ్ ఉంటుంది ఈజీగా. ఎందుకంటే ఇన్ని లైట్స్ మేము చూస్తాం కాబట్టి మాకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఇప్పుడు హోటల్స్ ఉంటాయి కదన్నా, హోటల్లో ఇట్లా ఇవి ఉంటాయి GU10. సో ఇది M16 బల్బులు ఉంటాయి అనమాట. ఇదేం చేస్తారంటే లైట్లు తీసుకుని డైరెక్ట్ ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇవి కూడా దొరుకుతాయి, జనరల్గా ఈ మార్కెట్లో దొరకవు. ఇట్లా మా దగ్గర బల్క్ హెడ్స్ కూడా దొరుకుతాయి. బల్క్ హెడ్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్న, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టేసుకుంటాం, వద్దనుకుంటే అది సేమ్ అయ్యి మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి. సో దీంట్లో కాబ్ లైట్స్ చాలా ఉన్నాయన్న, కాబ్ లైట్స్ డిఫరెంట్ కాబ్ లైట్స్ ఉంటాయి. చూడండి మీకు 1 watt దగ్గర నుంచి సో అన్ని రకాలు ఉంటాయి. సో 6 watt ఉంది, తర్వాత 9 watt ఉంది, 12 watt ఉంది, 15 watt ఉంది. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా డీప్ కాబ్ లైట్లు ఉంటాయి. సో 2 ఉంటాయి, 1 ఉంటుంది. ఇట్లా మొత్తం ఆల్మోస్ట్ కాబ్ లైట్స్ మన దగ్గర హైయెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు కదా, ఆయన జనరల్గా సోల్డరింగ్ చేయడం రాదు, అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఇట్లాంటిది మనం పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకు ఎక్కువ బాగా ఉపయోగపడుతున్నాయి సోలార్. ఈ సోలార్ లైట్ డిఫరెంట్ సోలార్ లైట్ ఉంటాయి. ఈ సోలార్ లైట్ దాన్ని సెటప్ చేస్తాం. ఈ సోలార్ లైట్ ఈ 2 వస్తాయి. దీన్ని పోలు ఫిక్స్ చేస్తాం, దీన్ని కూడా పోలు ఫిక్స్ చేస్తాం.
సో ఈ సోలార్ లైటు మనం తీసుకుంటే 50 వాట్ ఉంటుంది అన్న, ఇది 12,000 ఉంటుంది. సో మనకు లో ఎండ్లో కావాలన్నా కూడా దొరుకుతుంది అన్న, అది నేను చూపిస్తాను లో ఎండ్. సో నెక్స్ట్ వచ్చి ఇది నాకు ఇంకా లో ఎండ్ కావాలనుకున్నాను ఒక ఇంటికి బయట పెట్టుకున్నాను, ఇది 2500కి వచ్చేస్తుంది. ఇంకా చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. గేట్ లైట్ కావాలంటే గేట్ లైట్ దొరుకుతుంది అన్న ఇక్కడ. సో మీకు ఇండస్ట్రీకి సంబంధించి ఉంటాయి కదన్నా, ఇవి 2x2 లైట్స్ తిరుగుతాయి, ఈ మన దగ్గర 1000 రూపాయలే ఉంటుంది. సో దీంట్లో కూడా బ్యాకప్ లైట్స్ తిరుగుతాయి, ప్రొఫైల్స్ తిరుగుతాయి. మీకు సోలార్లో ఇంకోటి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది, ఇది సింపుల్ది. ఇట్లా ఇది 30 వాట్, ఇది 4000 ఉంటుంది. ఇది 50 వాట్ అన్న, 6,000 ఉంటుంది. 75 వాట్. ఇట్లా దీంట్లో ఏంటంటే ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, సో లుక్ వైజ్ బాగుంటుంది, కాస్ట్ తక్కువకి వచ్చేస్తుంది. ఇది బ్రీఫ్ కన్నా ఇంకొంచెం నేను లోపల చూపిస్తా, 1 2 3. ఇట్లా మనం ఇది పెట్టుకోవచ్చు అని ఇట్లా, సో వెల్కమ్ లాగా పెట్టుకోవచ్చు. ఇది P3 లైట్స్ దొరుకుతాయి, మన పెద్ద టీవీలు ఉంటాయి కదా, టీవీ లాగా డెమో అంతా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకున్నా, ఆయనకి జనరల్గా ఏమవుతుందంటే సోల్డరింగ్ చేయడం రాదు కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇట్లా, ఇప్పుడు ఇది ఉంది కదన్న, దీన్ని మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది కనెక్టర్ సింపుల్, సోల్డరింగ్ అవసరం లేకుండా దొరికేది. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఇవి ఉంటాయి, స్టడీ ల్యాంప్స్ అవన్నీ ఉంటాయి. ఇది స్టేర్ కేసింగ్ అన్న. స్టేర్ కేసులో ఏమైందంటే మనం ఎప్పుడైతే దగ్గరకు వచ్చినప్పుడు ఇది వెలుగుద్ది అనమాట. మనం దూరంగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే మనం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక స్టెప్ వెలుగుతూ ఉంటుంది, మనము వెళ్ళిపోతా ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూడండి, అక్కడ లైట్ కూడా లేదు, ఇక్కడ ఎంత లైట్ వేసి ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది చూడండి. ఇది లక్స్ మీటర్ అన్న. సో ఈ లక్స్ మీటర్ ఏంటంటే మనకి వాటర్ లీటర్లో కొలుస్తాం కదా, లైట్ లక్స్ లో కొలుస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే ఒకటేమో ఫోటోజెనిక్ వస్తుంది, ఇంకోటేమో నాన్ ఫోటోజెనిక్ వస్తుంది. ఒక లైట్ కింద చూస్తే బాగా మనం మంచిగా కనిపిస్తాం, ఈ లైట్ కింద చూస్తే కొంచెం డల్గా కనిపిస్తుంది. ఇది CRI 90 అంటారన్నమాట, ఫోటోజెనిక్ కోసం చేస్తాం. నెక్స్ట్ వచ్చి స్ట్రెచ్ ఫిల్మ్ అన్న. ఇప్పుడు మన పెద్ద హాల్ ఉంది అనుకోండి, హాల్లో ఇట్లా డిఫరెంట్ పెట్టుకుంటూ పోవచ్చు. ఇది వాయిస్ బేస్ మీద వస్తుంది, హలో హాయ్ వాయిస్ బేస్ మీద వస్తుంది. ఇది RGB అన్న, సేమ్ కలర్ RGB. సో ఇది వచ్చి హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అన్న. అలెక్సా టర్న్ ఆన్ చైర్మన్ రూమ్. ఓకే. సో ఇప్పుడు మనం బిజీగా ఉన్నాం అనుకున్నాం, బయట లైట్ పెట్టచ్చు. అలెక్సా ఐఎమ్ బిజీ. ఓకే. రెడ్ ఎగ్లి. అలెక్సా ఐఎమ్ ఫ్రీ. ఓకే. గ్రీన్ ఎలిగన్. అలెక్సా కూల్. ఓకే.